తెలంగాణలో వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే చాలా చోట్ల హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. సిఎన్జి, ఎల్పిజి కొరతతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల ముందు జనం క్యూ కట్టారు. సిలిండర్ల కోసం గంటల తరబడి వెయిటింగ్ చేస్తున్నారు. గ్యాస్ కొరతతో ప్రజలు కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, తెలంగాణలో గ్యాస్ కష్టాలు మొదలైనట్టు తెలుస్తుంది. అయితే ఈ సంక్షోభం నుంచి ప్రభుత్వం బయటపడే విధంగా ఏ విధంగా చర్యలు చేపడుతోంది? ప్రస్తుతం ప్రపంచ దేశాల అనైతికత దృష్ట్యా ఇటు గ్యాస్ సంబంధించిన కొరత మాత్రము చాలా ప్రభావం పడుతుంది. అయితే ఇక హోటళ్ళు కావచ్చు, అంతేకాకుండా రెస్టారెంట్లు, ఇలాంటి ఒక ఐటీ కారిడార్ సంబంధించిన హోటళ్ళ పైన కూడా చాలా తీవ్ర ప్రభావం కూడా పడింది. అయితే కమర్షియల్కి సంబంధించిన సిలిండరు సరైన సమయంలో సరఫరా కాని దృష్ట్యా ఇటు హోటళ్ళు కూడా పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు ఐటీ కారిడార్లో హాస్టళ్ళు కూడా పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే చాలామంది కూడా హాస్టల్లోనే బస చేస్తారు. వారికి టిఫిన్స్, అంతేకాకుండా మీల్స్కి సంబంధించిన విషయంలో పూర్తిగా గ్యాస్ ద్వారానే యొక్క పూర్తిగా ఆహార పదార్థాలు కూడా ఉండాల్సి ఉంటుంది. కానీ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో పూర్తిగా వారంతా కూడా కొన్ని హాస్టళ్ళు కూడా మూసివేశారు. కొన్ని హాస్టళ్ళు మాత్రము ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకుంటున్నారు. ఒకవైపు కరెంటుకు సంబంధించిన స్టవ్లతో పాటు కట్టెల పొయ్యిలను కూడా ఎంచుకున్నారు. అయితే ప్రజెంట్ మాత్రము కట్టెల గిరాకీ కూడా చాలా భారీగా పెరిగింది. ఎందుకంటే ఇటు 5 స్టార్ హోటల్స్ కావచ్చు, అంతేకాకుండా బిర్యానీకి సంబంధించిన ప్రధాన హోటళ్ళు వీళ్ళంతా కూడా కట్టెల సంబంధించిన పొయ్యి పైన యొక్క బిర్యానీ కావచ్చు, ఇతర సంబంధించిన ఆహార పదార్థ వంటకాలన్నీ కూడా దానిపైన తయారు చేస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు ఐటీ కారిడార్లో హాస్టల్లో సంబంధించిన బస చేస్తున్న విద్యార్థులకు కూడా ఇలాంటి యొక్క దీనికి సంబంధించి కష్టం కాకుండా వారికి కూడా కట్టెల పొయ్యి ద్వారానే కావాల్సిన పదార్థాలు కూడా వండి పెడుతున్నామని చెప్పి మరోవైపు హాస్టల్ సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు. అయితే దీనిపైన కేంద్రం కూడా ఈ యొక్క గ్యాస్కి సంబంధించిన కొరత ఏదైతే ఉందో ఆ యొక్క రాష్ట్రాలకు సంబంధించిన వారి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే బ్లాక్ మార్కెట్ కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా కేంద్రం కూడా కొన్ని సూచనలు కూడా జారీ చేసింది.